హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్యం విహారీ. ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశం విశాఖ జిల్లాలో ఉన్న అప్పికొండ స్వయంభులింగం. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఏడాదికి ఒకసారి జరగబోయే అప్పికొండ మహోత్సవ యాత్ర. ఈ అప్పికొండ దేవాలయం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివరాత్రి మహోత్సవ సందర్భంగా ఆర్టీసీ బస్సులు అరగంటకి ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ నుండి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఆ దేవాలయానికి డైరెక్ట్గా భక్తులందరూ చేరుకోవచ్చు. ఈ అప్పికొండ మహోత్సవంలో పాల్గొని దేవదేవుడు స్వయంభుగా వెలిసిన శ్రీ సోమేశ్వరలింగ దర్శనాన్ని చేసుకుని పరమ పావనులై పునీతులవ్వండి. ఆ కనిపించేదే స్టీల్ ప్లాంట్ ఎంట్రన్స్ గేట్. ఈ స్టీల్ ప్లాంట్ గేటుకి సుమారుగా 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ సోమేశ్వరలింగ దేవాలయం. అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కొరకు చక్కనైన పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ప్రాంతం నుండి సుమారుగా 200 మీటర్ల వరకు నడవవలసి ఉంటుంది. ఆర్టీసీ బస్సు ద్వారా ప్రయాణించేవారు డైరెక్ట్గా గుడి ప్రాంతం వరకు చేరుకుంటారు. ఆ కనిపిస్తున్న ప్రాంతమే బస్టాండ్. అక్కడ నుండి గుడి ప్రాంగణం 100 మీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం జిల్లాలో అప్పికొండలో ఉన్న చారిత్రాత్మక సోమేశ్వర స్వామి ఆలయం 1070 సంవత్సరంలో చోళరాజు మొదటి కులోత్తుంగ చోళుడిచే నిర్మించబడిన అత్యంత పురాతన శివాలయం. చోళుల శైలిలో నిర్మితమైన ఈ దేవాలయం అద్భుతమైన రాతి శిల్పాలకు ప్రసిద్ధి. ఇక్కడ ఆలయ గోడలపై శాసనాలు, శిల్ప కళాఖండాలు చోళుల కాలం నాటి చరిత్రను తెలుపుతాయి. శివుడు స్వయంగా ఆత్మలింగాన్ని ప్రసాదించిన క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. శంభో శంకర మళ్ళీ హర హర మహాదేవా, హర హర మహాదేవా. సార్ మనిషికి ఆనందం డబ్బు కాదు, ధనం కాదు. వచ్చే సంవత్సరం శ్రీశైలం వెళ్ళిపోతాను. నీట్ అయిపోతావు, శ్రీశైలం వెళ్ళిపోతావా? డబ్బు అన్నగానే వెళ్ళగలుగుతా అనుకున్నారు. లైన్ ఉంటే కూటి కోసం కోటి విద్యలు. కూటి కోసం శివయ్య చూడు, అది బ్రాండ్. మా జగన్మామయ్య ఫేస్బుక్ లో ఫోటో పెట్టుకున్నాడు, అది కొలిపించాడు. ఎవరి పిచ్చి వారికి ఆనందం.
గర్భాలయంలో శివలింగం శ్వేతవర్ణంలో ఉంటుంది. ఇక్కడి శివుడు చంద్రుణ్ణి ధరించినందున సోమేశ్వరుడిగా పిలువబడతాడు. ఈ ఆలయం ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతుంది. మహాశివరాత్రి సమయంలో దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఇక్కడ జరిగే జాతరలో పాల్గొంటారు. ఈ ఆలయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమీపంలోని అప్పికొండ సముద్ర తీర ప్రాంతంలో ఉంది. ఇది నగరం నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అప్పికొండ దేవాలయానికి అనుసరిస్తూ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం ఒకటి నూతన నిర్మాణం చేపట్టి ఉన్నారు. రండి, ఆ జగజ్జనని లోకపావనిని దర్శించుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. అప్పికొండ ప్రశాంతమైన వాతావరణం, సుందరమైన సముద్ర తీరం కూడా, అందుకే పర్యాటకులను ఆకర్షిస్తుంది. విశాఖ జిల్లాలో అనేక ప్రాంతాల నుండి ఈ అప్పికొండ జాతర మహోత్సవంలో పాల్గొంటూ ఈ ప్రాంతంలో జరిపించే ఆర్కెస్ట్రా, బుర్రకథలు మొదలుగున్నవి కాలక్షేప కార్యక్రమాలు వీక్షిస్తూ తెల్లవారుజామున సముద్ర స్నానాలు చేసుకుంటూ స్వామివారిని దర్శించుకొని వారి వారి ఇళ్లకు ప్రయాణిస్తుంటారు. ఈ విధమైన ఆనవాయితీ ఇక్కడ నడుస్తుంది. శివరాత్రి రోజు సాయంకాలం 4 గంటల నుండి తెల్లవారు వరకు భక్తులతో ఈ ప్రాంతమంతా నిండిపోయి కిటకిటలాడుతుందని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. కపిల మహర్షి భక్తికి మెచ్చి తన కోరిక మేరకు పరమేశ్వరుడు 101 లింగాలుగా ఇక్కడ వెలిశాడని, కాలక్రమేణా 96 లింగాలు కాలగర్భంలో కలిసిపోగా ఇక్కడ మిగిలినవి 5 లింగాలు మాత్రమేనని పూర్వీకులు చెబుతున్నారు. ఆ కనిపిస్తున్న ప్రాంతమే అప్పికొండ ప్రాంతం. ఆ ప్రాంతం ఇక్కడికి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ బీచ్ సైడ్లు నడుచుకుంటూ వెళ్తే ఆ అప్పికొండ ప్రాంతానికి మనం చేరుకోవచ్చు. ఇదే ఆ అప్పికొండ ప్రాంతం. ఈ కొండపైకి వచ్చి చూశాక ఒక పెద్ద షిప్ ద్వారా మనం సముద్రం మధ్యలో ప్రయాణిస్తున్నట్టుగా భావన కలుగుతుంది. ఈ అప్పికొండ దర్శనానికి వచ్చిన వాళ్ళు తప్పనిసరి ఈ యొక్క అప్పికొండపైకి వచ్చి ఈ సముద్ర వ్యూని తప్పనిసరి చూడండి. ఆ కనిపిస్తుంది అప్పికొండ ప్రాంతం. ఈ ప్రాంతంలో విఘ్నేశ్వర మందిరం ఒకటి ఉంది. అక్కడ వరకు మెట్లు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అక్కడ నుండి కాస్త పైకి వెళ్ళి చూస్తే ఈశ్వర మందిరం కనిపిస్తుంది. కానీ ఈ విఘ్నేశ్వర మందిరం నుంచి కొండరాళ్లను అనుసరించుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మెట్ల మార్గం మాత్రం లేదు.
కనిపిస్తున్న శివుడే అప్పి కొండపై నివాసం ఉంటున్న కైలాసవాసుడు. పంచలింగాల్లో ఒకటైన మహాశివుడు ఇతను. చక్కగా దర్శించుకోండి. కొండనెక్కడం కాస్త కష్టతరమైనప్పటికీ ఈ బీచ్ వ్యూ చూడగానే మనసుకి ఎంతో ఆనందాన్ని ఉల్లాసాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా సర్వమత సమ్మేళనంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, గురునానక్, మహాబీర్ జైన్ మతస్థుల గుర్తులను ఏర్పాటు చేసి ఉన్నారు. వాటితో పాటుగా ఒక నాగదేవత ప్రతిమను కూడాను మనము చూడొచ్చు. ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ కానీ చేయడం మర్చిపోకండి. హర హర మహాదేవ.